బీచ్కి పోదామా రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో మేమైతే బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇది బాపట్ల నుంచి అయితే 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అరౌండ్ 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. సూర్యలంక ఎంట్రన్స్లోనే కార్కి టికెట్ అయితే తీసుకుంటారు. అండ్ పార్కింగ్ అయితే వైడ్ ఏరియానే ఉంది పార్కింగ్ చేసుకోవడానికి. బీచ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి మనకి షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి టాయ్స్, బీచ్ వేర్, క్యాప్స్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. బాపట్ల చుట్టుపక్కల ఒక 2 to 3 బీచెస్ ఉంటాయి. బట్ బాపట్ల బీచ్ ఇస్ ద బెస్ట్ వన్ సూర్యలంకది. ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి ద బెస్ట్ రిసార్ట్స్ అయితే ఉంటాయి. బీచ్లో ఎంజాయ్ చేయడానికి కొంచెం వైడ్ ఏరియానే ఉంటుంది. బీచ్ అంటే చాలా మంది వైజాగ్ అండ్ గోవాని అనుకుంటారు. బట్ కాదండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాపట్లలో కూడా బీచెస్ ఉన్నాయి. అందులో ఒకటి నేను చూపించే సూర్యలంక బీచ్ అనమాట. ఎందుకు నేను అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, అసలు తెలంగాణ పిల్ల నేను 7 years బ్యాక్ చూశాను ఈ బీచ్ని. నాకు అంతకుముందు బీచ్ అంటే తెలీదు. బీచ్ అంటే ఓన్లీ వైజాగ్, ఆర్కీ బీచ్ అండ్ గోవా బీచెస్ ఇట్లే అనుకుంటుండే. బట్ అట్లా కాదు, నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. మా ఫస్ట్ షూట్కి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడే స్టే చేసాము రిసార్ట్లో. బీచ్కి ఎదురుగున్న రిసార్ట్లో స్టే చేసాము. డైరెక్ట్ వ్యూ ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ సూర్య అయితే ఇక్కడ చెప్పనక్కర్లేదనమాట. వాడికి వాటర్ అన్నా మట్టి అన్నా చాలా ఇష్టము. సంక్రాంతి వీడియోస్ చూడండి, అందులో ఖచ్చితంగా మట్టితో వాటర్తో ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ ఇంత వాటర్, ఇంత ఇసుకను చూసేసరికి అసలు హ్యాపీనెస్ చెప్పక్కర్లేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నేను కన్ని పెట్టుకుంటూ ఉండడమే సరిపోతుందనమాట. ఇక్కడ మొత్తం మట్టి అంటిందంట, ఇసుక అంటిందంట. అది వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. నాకేమో కంగారు వస్తుంది, మా మమ్మీ ఉంది అక్కడ. సో పిలుస్తున్నాను, అమ్మ చూడు సూర్య వస్తున్నాడు అనేసి. అండ్ బ్యాక్ వచ్చి అక్కడ ఫిషెస్ పడుతున్నాడంట, చేపలు ఉన్నాయంట. అంటే ఇంటి దగ్గర చిన్న పాండ్ ఉంది, ఫిష్ పాండ్, అందులో ఫిష్ ఉంది. సో ఎప్పుడు వాటర్ని చూసినా ఎక్కువ వాటర్ని ఇట్లా ఫిష్ ఉంది అని అంటూ ఉంటాడు. అందులో ఫిష్ ఉందంట, చూపిస్తున్నాడు నాకు. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇట్లా బయటికి తీసుకురావాలి, బీచెస్కి అట్లా తిప్పాలి అని అనిపించింది. ఎందుకంటే కొంచెం వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, ఆడుకుంటూ ఉంటారు కదా. ఏంటంటే పిల్లలు వాళ్ళ నాన్న మొత్తం అందరూ ఇసుకతో ఆడారు, మీరు తీసుకున్నది అంతా క్లీన్ చేస్తుంటే ఏడుస్తున్నాడు. అంతసేపు బాగా ఆడుకున్నాడు. ఒక్కసారి వాటర్ పోసేసరికి ఏడిచాడనమాట. ఇన్ని ఇయర్స్ మేము బీచ్కి వస్తూనే ఉన్నాం, బట్ ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు. సూర్య కోసం ట్రై చేసామన్నమాట. ఇట్లా అటు ఇటు డ్రై ఫిషెస్ పెట్టి అమ్ముతున్నారు. మనకి